మొన్న ఈ మధ్యన మన దగ్గర కూడా ఒక ఈ బ్యూటీ సలూన్, బ్యూటీ క్లినిక్ లాంటి వాళ్ళు కూడా ఎవరు పడితే వాళ్ళకి సర్జరీలు చేసేయడం లాంటివన్నీ మనం చూసాం. ఇందాక మీరు చెప్పినట్టు ఇంజనీరింగ్ చదువుకున్నారు కదా, నువ్వు చూసుకోవచ్చు కదా అంటున్నారు. సో డైరెక్ట్ క్వశ్చన్, నేను ఒక ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఆ సర్జరీని లేకపోతే ఆ సర్జరీని పిక్ చేసుకుంటాం, అంటే దట్ హాస్పిటల్ పిక్ చేసుకుంటున్నప్పుడు నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ చూడాలండి. ఓకే, అసలు ఈ డాక్టర్ ఏంటి, ఈ డాక్టర్ పేరేంటి, ఈ డాక్టర్ డిగ్రీ ఏంటి. సో 5 years ఎంబీబీఎస్ చేశాను, 3 years ఎంఎస్ చేశాను, ఇంకొక 3 years ఎంసీహెచ్ చేశాను. సో ఇంత చేసిన తర్వాత కానీ నాకు డిగ్రీ వచ్చింది ప్లాస్టిక్ సర్జన్ అని. ఇంత చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 1 year ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి, 1 year ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి, అందరి దగ్గరికి వెళ్ళి అన్నింటిలో ట్రైన్ అయ్యాను. ఇంత చేసినాక అన్నీ నా ప్రొఫైల్లో ఉంటుంది. మీకు వెబ్సైట్లో కొడితే డాక్టర్ రాజశేఖర్ మార్లా అని పేరు కొడితే ఈయన ఎక్కడ చదివాడు, ఈయన రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి, ఈయన ఎక్కడెక్కడ ఎంతెంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్కడెక్కడ ఫెలోషిప్స్ చేసాడు, అన్నీ వస్తాయి. అంత ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ గూగుల్. అవన్నీ చూసుకోవాలి. చూసుకుని మీరు నన్ను సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, సపోజ్ మీరే ఏదైనా చేయించుకుంటాకు వచ్చారు, నా దగ్గర కూర్చుంటారు. కూర్చున్న తర్వాత సపోజ్ మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వచ్చారు అనుకుందాం. సార్ మీరు ఎన్ని సర్జరీస్ చేశారు ఇప్పుడు దాకా అని అడుగుతారు. నేను చెప్తా, నేను 250 చేశానమ్మా ఇప్పుడు దాకా, ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను ప్రాక్టీస్, ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అవునా అండి, ఒకసారి మీరు అంతకుముందు చేసిన ఫొటోస్ ఏమన్నా ఉంటే నాకు చూపిస్తారా అని అడగాలి. అడిగితే నేను బిఫోర్ ఆఫ్టర్ నా దగ్గర ఉంటాయి కదా, నేను చేశాను కాబట్టి బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ చూస్తాను. ఏమి సార్ మీ పేషెంట్ ఎవరన్నా నెంబర్ ఉందా నేను మాట్లాడటానికి ఇఫ్ పాసిబుల్. కొంతమంది పేషెంట్స్ ఓపెన్గా ఎవరైనా ఉంటే చెప్తారు ఏదన్నా ఉంటే. సో నేను వాళ్ళ నెంబర్ మీకు ఇస్తాను, మీరు మాట్లాడుకుంటారు. ఓకే ఇలా ఉంటుందా అని తెలుసుకుని ఆలోచించుకుని సర్జరీ చేసుకోవాలి. అంతేగాని ఏదో వచ్చింది ఇన్స్టాగ్రామ్లో యాడ్ చూశాను, ఇప్పుడు మళ్ళాగా మన ఇంటర్వ్యూ చూసాము, ఈయన మంచి డాక్టర్ బాగా మాట్లాడతాడని చెప్పి వెళ్ళిపోయి చేయించేసుకోకూడదు. వెళ్ళి కూర్చుని మాట్లాడి డిగ్రీస్ చూడాలి, ఎక్స్పీరియన్స్ చూడాలి, బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ చూడాలి, చూసిన తర్వాత సర్జరీ చేయించుకోవాలి. సార్ మీరు చెప్పిన దానిలో 2 క్వశ్చన్లు అడుగుతాం. పాయింట్ నెంబర్ 1, సేమ్ ఇలాగే మన హైదరాబాద్లోనే ఒక డాక్టరు ఆవిడ హెల్త్ సలహాలు అన్నీ ఇస్తుంది. తర్వాత ర్యాకెట్ ఏం బస్ట్ అయిందంటే ఈవిడ చదువుతున్న డిగ్రీ ఆ సర్టిఫికేట్ ఫేక్ అని, అసలు ఆ కాలేజీ యూనివర్సిటీ ఫేక్ అని. అలాంటప్పుడు అదే అంటున్నాం కదండి, నా నెంబర్ ఉంటుంది కదా, నా విజిటింగ్ కార్డ్ మీద నా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. నా రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్లో నాది రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టారనుకోండి, కొట్టగానే అసలు నేను ఎప్పుడు చదివా, ఎక్కడ చదివా, నాకు నా డిగ్రీస్ ఏంటి అన్నీ వచ్చేస్తాయి. మీరు ఎన్ఎంసీ వెబ్సైట్ అని అంటుంది. ఆ వెబ్సైట్లో ఎవరు ఏ డాక్టర్ జాతకం అన్నా వచ్చేస్తుంది. నా మీద ఎన్నిసార్లు కేసు వేశారు, నా మీద ఎన్నిసార్లు కేసు వచ్చింది, నేను మంచి డాక్టరా లేదంటే ఏమైనా అనెథికల్ ప్రాక్టీసెస్ చేస్తున్నానా, ఎవ్రీథింగ్ విల్ బి రిజిస్టర్డ్ ఇన్ ఎన్ఎంసీ వెబ్సైట్. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సార్, నిజంగా ఒక పేషెంట్కి డాక్టర్ దగ్గర కూర్చొని మీ క్రెడెన్షియల్స్ అన్ని ప్రూవ్ చేయాలని అంత ధైర్యం ఉంటుందా? ఇదివరకు ఉండేది కాదు. ఎందుకంటే డాక్టర్లు కోపంగా ఉండేవాళ్ళు, తిట్టేవాళ్ళు, గెట్ అవుట్ అనేవాళ్ళు. ఇప్పుడు మీరు అట్లా మీ ఏదో మనం వెళ్ళి డాక్టర్ని దొంగని చూసినట్టు చూడకూడదు. డాక్టర్ గారు మీరు ఏమనుకోవద్దు, నేను సర్జరీ మీ దగ్గర చేయించుకుంటున్నా కాబట్టి అసలు మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని అడిగితే తప్పే ఉందండి, నాకు 10 years ఎక్స్పీరియన్స్, నేను చెప్తే నాకు 10 ఉందమ్మా. సార్ ఇన్ని క్వశ్చన్లు పెళ్లి చూపులు అడిగితే సగం పెళ్ళిళ్ళు బాగుపడతాయి కదా సార్, అక్కడ అడగట్లేదు డాక్టర్ ఏమడతారు? ఎక్కువ అడిగితే పెళ్ళిళ్ళు అవ్వండి, తక్కువే అడగాలి. పెళ్ళి అవటానికి తక్కువే అడగాలి, డాక్టర్ దగ్గర ఎక్కువ అడగాలి. సరే, 2 ఎక్కువ అడగాలి సార్ ఈ మధ్యన. సార్ అనదర్ థింగ్, నాకు చాలా అనిపించేది ఏంటంటే ఈ మధ్యన మరీ 20 ఏళ్ల పిల్లలు కూడా మగవాళ్ళలో ఈ బాల్డ్ హెడ్ రావడం. స్పెషల్లీ మీరు చూడండి, ఈ మధ్యన ట్రాఫిక్ పోలీసులు ఎక్కడైనా ఆపి హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలంటే జుట్టు ఊడిపోతుంది సార్ అని అంటుంటారు. నిజంగా జుట్టు ఊడిపోవడానికి హెల్మెట్లకి సంబంధం ఉందా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఇస్, ఈ 20s కూడా బాల్డ్ హెడ్ వచ్చేయడం ఏంటి సార్ అబ్బాయిలకి? ఇన్ జనరల్ ఈ మధ్య పేషెంట్స్ వస్తున్నారండి. ఎట్లా వస్తారంటే 18 years 20 years ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ అప్పుడే జాయిన్, లేదంటే ఇంటర్మీడియట్ హాస్టల్లో ఉంది, ఇట్లా వస్తున్నారు పిల్లలు. వచ్చి రాగానే సార్ నా జుట్టు అంతా ఊడిపోతుంది సార్ అంటున్నారు. అవునమ్మా మీరు అసలు ఎక్కడ ఉంటున్నారు అని అడుగుతాం. అడిగితే హాస్టల్లో ఉంటున్నాను, వర్కింగ్ హాస్టల్లో ఉంటున్నాను, మా ఊరు విజయవాడ కానీ హైదరాబాద్ వచ్చి జాబ్ చేసుకుంటున్నాను, ఏదో చెప్తారు హాస్టల్లో ఉంటున్నాను. ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే నీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఏంటి అసలు అంటే, నా నైట్ షిఫ్ట్లు ఉంటాయండి, లేదంటే నా డే షిఫ్ట్లు ఉంటాయి, ఏదో చెప్తారు కదా. చెప్పిన తర్వాత మీ దగ్గర వాటర్ ఎలాంటి వాటర్ అండి, హార్డ్ వాటర్ లేకపోతే సాఫ్ట్ వాటర్ అంటే, హాస్టల్లో ఉంటున్నాను కదా సార్ హార్డ్ వాటర్. కరెక్ట్. సో బోర్ వాటర్కి జుట్టు ఊడిపోతాయి. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే, కొంచెం మీరు మినరల్ వాటర్ 2 లీటర్ వాటర్ బాటిల్ పట్టిన అది వాడండి అమ్మా హెయిర్ వాష్ అని చెప్తాం. నెక్స్ట్ మీరు అడిగిన టాపిక్ హెల్మెట్. మీరు 2-wheeler డ్రైవ్ చేస్తారా 4-wheeler అంటే 2-wheeler సార్ హెల్మెట్ పెట్టుకుంటా ఉంటారు. హెల్మెట్ ఈ మధ్య జుట్టు ఊడిపోతుందని పెట్టుకోగొట్టలేదు సార్ అంటారు. హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోదండి. ఒకే హెల్మెట్ని క్లీన్గా మెయింటైన్ చేయకుండా రోజు అదే పెట్టుకుంటే
ఊడిపోద్ది. మన హైదరాబాద్ వెదర్‌లో మామూలుగానే చెమటలు వస్తాయి. కరెక్ట్. అదే హెల్మెట్‌ని రోజు పెట్టుకుంటే ఆ చెమట, బ్యాక్టీరియా, జిడ్డు అంతా హెల్మెట్‌కి ఉండే ఫోమ్‌లో ఇరుక్కుపోతుంది. ఎండిపోతది. అనవసరంగా చెమట పట్టి బ్యాక్టీరియా వచ్చి ఇన్ఫెక్షన్స్, స్కాల్ప్‌కి డాండ్రఫ్ ఇయన్నీ వచ్చి జుట్టు ఊడిపోతా ఉంటది. సో, దానికి చెప్పే సొల్యూషన్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకోకుండా ఎళ్ళటం కాదు. ఏదన్నా మంచి కాటన్ కర్చీఫ్ కానీ, కాటన్ క్లాత్ కానీ తలకి కట్టేసుకొని దాని మీద హెల్మెట్ పెట్టుకోవాలి. ఓకే. ఏ రోజుకి ఆ రోజు అది వాష్‌కేసేయాలి. మీ బట్టలు ఎలా వాష్ పడేస్తున్నారో దాన్ని అలాగే వాష్‌కేసేసేయాలి. ఓకే. అట్‌లీస్ట్ వీక్‌కి సండేనో, సాటర్‌డేనో హాలిడేస్ ఉంటాయి కదా! అప్పుడు ఆ హెల్మెట్‌ని సన్‌లైట్‌లో పెట్టేసేయాలి. ఓకే. అట్‌లీస్ట్ కొద్దో గొప్పో అన్నా బెటర్ అవుతది. అట్‌లీస్ట్ ఇయర్‌కి ఒకసారన్నా హెల్మెట్ మార్చేసుకోవాలి. మన స్విగ్గీకి, జొమాటోలకి రోజుకి ₹1000 కట్టాలి ప్రాబ్లమ్ ఉంటుంది గానీ ఆ టాపిక్ ఎందుకులే. సో, ఇయర్‌కి ఒకసారి హెల్మెట్ మార్చాలి అంటే మనం ఆలోచిస్తాం. అమ్మా! అది హెల్మెట్‌కి అంత డబ్బులు అవసరమా అప్పుడు అనిపిస్తుంది మనకి. ఆ. కానీ హెల్మెట్ ఉండేది 2000 కూడా ఉండదు గట్టిగా చూస్తే. కానీ మనం ఆలోచిస్తాం. సో, ఎప్పటికప్పుడు మన కోసం మనం కొంచెం ఖర్చు పెట్టుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా అవుతది. సో, చిన్న పిల్లల్లో బాల్‌నెస్ అంటారు మీరు. మా ఫాదర్‌కి 40, 50 ఇయర్స్‌కి బాల్‌నెస్ వచ్చిందండి. నాకు ఇప్పుడే 25 ఇయర్స్‌కే బాల్‌నెస్ వచ్చేసింది. నా గర్ల్ ఫ్రెండ్ నాకు చుట్టలేదేస్తుంది. నాకు పెళ్లి సంబంధాలు రావట్లేదని వస్తారు. మీ ఫాదర్ ఆళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి? మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి? మీ ఫాదర్ ఆళ్ళ వర్కింగ్ స్టైల్ ఏంటి? మీ స్టైల్ ఏంటి? ఆళ్ళంతా హెల్తీ ఫుడ్ తినేవాళ్ళు. వారానికి ఒకసారి బయట తినేవాళ్ళు. మహా అయితే చిన్నప్పుడు. మన చిన్నప్పుడు. మన ఇంట్లో సండేనే కదా చికెన్ అంతే, అంతే. సండే వచ్చిందంటే ఇవాళ నాన్ వెజ్ ఉంటదని ఫీలింగ్‌లో ఉండేవాళ్ళం. ఇవాళ ఏదన్నా బయటికి తీసుకెళ్తారేమో ఎగ్ పఫో ఏదో ఇస్తారనుకునేవాళ్ళం. ఇప్పుడు సరదాగా పొద్దున, సాయంత్రం, రాత్రి ఎప్పుడు టూ మచ్ అయిపోయింది. కరెక్ట్. టూ మచ్ అయిపోయింది. సో, ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి. ఎక్సర్సైజ్ కల్చర్. చిన్నప్పుడు మనం బయటికి ఇష్టం వచ్చినట్టు ఆడుకునేవాళ్ళం. క్రికెట్ ఆడేవాళ్ళం గ్రౌండ్‌లో. ఫ్రెండ్స్‌తో ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నా. ఎక్కడికి ఎళ్ళట్లా. పిల్లలైనా అంతే, పెద్దోళ్ళైనా అంతే. కరెక్ట్. నెక్స్ట్ ఎక్సర్సైజ్. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా వాక్‌కి ఎళ్ళటానికి కూడా అవ్వట్లేదు ఎవరికీ. ఏమైనా ఉంటే ఫోన్ పట్టుకొని ఇలా చూసుకుంటా కూర్చుంటున్నారు. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ మిగతావన్నీ ఏదోటి ఉంటుంది. బయటకనేది మానేసాం మనం. కరెక్ట్. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అంటే డౌట్ పోయింది. కరెక్ట్. ఫ్రూట్ జ్యూస్ షాప్‌కెళ్ళి ఫ్రూట్ జ్యూస్‌లు ఏదో తాగుతున్నాం కానీ ఫ్రూట్స్ తింటాం, ఫైబర్ ఫుడ్ తింటాం అనేది పోయింది. సో, నన్నడిగితే ఏంటంటే ఒక 50% మన హ్యాబిట్స్ వల్ల పోతుంది. 50% జెనెటిక్స్ వల్ల పోతుంది. యా. సో ఓవరాల్‌గా యూ ఆర్ సేయింగ్ థట్ ప్రివెన్షన్ జోన్‌లోకి ఏమైనా వెళ్తే మాత్రం గుడ్ లైఫ్ స్టైల్ ఒకటే ఆన్సర్ అంటారు. గుడ్ లైఫ్ ప్రివెన్షన్ జోన్‌లోకి వెళ్ళాలి అంటే అసలు మొత్తం జంక్ ఫుడ్ తినటం మానేయండి అని నేను చెప్పను గానీ, కనీసం హెల్తీ ఫుడ్ కొంతన్నా ఇన్కార్పొరేట్ చేసుకుంటానికి ట్రై చేయాలి. కనీసం రోజుకి ఒక 6-8 అవర్స్ అన్నా నిద్రపోవడానికి ట్రై చేయాలి. రోజుకి ఒక గంట సేపు సరదాగా ఆ ఫోన్ మాట్లాడుకుంటా రూమ్‌లో ఉండటం బదులు ఆ ఫోన్ మాట్లాడుకుంటా ఊరికే అట్లా పార్క్‌లో తిరగటం. చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే కాకపోతే కొంతవరకన్నా 20 ఇయర్స్‌కే ఊడిపోయే జిడ్డుని 30 ఇయర్స్ దాకన్నా కాపాడుకోవచ్చు కనీసం. సార్ వన్ ఫైనల్ క్వశ్చన్ అండి. అంటే నాకు ఈరోజు మీ అమూల్యమైన సమయం మాకు ఇచ్చారు కాబట్టి వన్ ఫైనల్ క్వశ్చన్ సార్. అసలు మీ ప్రకారంగా ఈ కాస్మెటిక్ ఇండస్ట్రీ ఆర్ ప్లాస్టిక్ సర్జరీ ఓకే ఏవైతే ఉన్నాయో ఇది కూడా లగ్జరీ నుంచి కంఫర్ట్ నుంచి నీడ్‌కి వచ్చేసిందంటారా? ఒకప్పుడు లగ్జరీ అండి. ఆ తర్వాత కంఫర్ట్ అయింది. ఇప్పుడు నీడ్ అయిపోయింది. సో నీడ్ ఇట్స్ ఎ రియాలిటీ. రియాలిటీలో ఇట్స్ ఎ నీడ్ అయిపోయింది ఇప్పుడు. ఏంటంటే ఇది చేయించుకుంటేనే నాకు కుదురుతుంది అనే టైప్ వచ్చేసింది ఇప్పుడు. సో ఎలా అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు సైట్ ఉన్న వాళ్ళు స్పెట్స్ పెట్టుకుంటాం ఎలా నీడో, నాకు కాస్మెటిక్ సర్జరీ అవసరం అన్న వాళ్ళకి అది చేయించుకునే వరకు నిద్ర పట్టదు. దట్స్ ఏ నీడ్ అయిపోయింది. సో అది దీనికి వెస్టర్నైజేషన్ ఒకటి, మోర్ నాలెడ్జ్ మనకి అవైలబుల్గా ఉండటం ఒకటి, ప్లాస్టిక్ సర్జరీ అఫోర్డబుల్ ప్రైజెస్కి వచ్చేయటం ఒకటి. సో ఇవన్నీ కలిపి ఏంటంటే నాకు అవసరం ఇది నేను చేయించుకుంటాను. కొంతమంది పిల్లలు ఇంట్లో అలిగి బైక్ కొనిపెట్టమని, కార్ కొనిపెట్టమని ఎలా గొడవ చేస్తున్నారు, నాకు ఫోన్ కొనిపెట్టమని, నాకు కాస్మెటిక్ సర్జరీ చేయించండి అని గొడవ పెట్టుకుంటున్నారు ఇంట్లో. మాకు పేరెంట్స్ తీసుకొస్తారు కదండి మమ్మల్ని. అవునా? ఒక 8th క్లాస్ 10th క్లాస్ పిల్లడు, వాడికి కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాడు. ఓపీలోకి ఇలా ఎంటర్ అవుతున్నప్పుడే మీకు పెద్ద అయ్యాక కొంచెం పైన చెస్ట్ ఎక్కువ ఉంది, గైనకోమాస్టియా అంటే మేల్ బూబ్స్ అని ఎక్కువ అంటాం కదా, ఈ సర్జరీ మ్యాన్ బూబ్స్ అంటాం. కరెక్ట్. మూవ్స్ అండి. కరెక్ట్. మ్యాన్ మూవ్స్ ఇది టెర్మినాలజీ చాలా అంటారు. మెడికల్ గా గైనకోమాస్టియా అంటాం. రైట్. వీడి చేయాలి అని మనసులో మాకు డిఫెక్ట్ కనిపిస్తాయి కదా అనుకుంటా ఉన్నా. రాగానే ఏంటండి ఇబ్బంది అని అడిగితే వీడికి సర్జరీ చేయాలండి అన్నారు. చిన్నాడే కదా అంటే లేదండి వాడు స్కూల్కి వెళ్ళటం మానేశాడు అసలు అన్నారు. బుల్లింగ్.
ఎందుకమ్మా ఏమైందమ్మా అంటే, సార్ నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎక్కిరిస్తున్నారు, నన్ను కమెంట్ చేస్తున్నారు, బుల్లీ చేస్తున్నారు, నాకు ఫీమేల్ బాడీ లాగా ఉందని అంటున్నారు, నేను వెళ్ళను స్కూల్కి అని ఇంట్లో కూర్చున్నాను అన్నాడు. సరే సర్జరీ అంటే కనీసం మనకు ఇప్పుడు దాకా కాస్మెటిక్ సర్జరీస్ అన్ని అబోవ్ 18 వాళ్ళకి చేసాం, కానీ బిలో 18 వాళ్ళకి ఇప్పుడు దాకా ఎప్పుడు చేయలే, అంటే అట్లీస్ట్ నేను చేయలేదు. సో ఆలోచించి మా సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపించా. సైకియాట్రిస్ట్ ఏమన్నాడంటే, పాపం వాడిని అంతా కౌన్సిల్ చేసి, లేదు సార్ ఈజ్ రియలీ సఫరింగ్, వాడికి చాలా ఉంది ట్రామా, హీ కెన్ బి టేకెన్ అప్ ఫర్ కాస్మెటిక్ సర్జరీ విత్ పేరెంట్స్ కన్సెంట్ అని రాసిచ్చి ఆ పేరెంట్స్ని కౌన్సిల్ చేశాడు, పిల్లల్ని కౌన్సిల్ చేశాడు. చేస్తే వాడికి సింపుల్గా లైపోసక్షన్ చేసేసి నీట్గా చేసేస్తే ఈజ్ హ్యాపీలీ గోయింగ్ టు కాలేజ్. అంటే వాళ్ళకి నీడ్ అయిపోయింది కదా, Correct. మోర్ దాన్ లగ్జరీ దట్ బికేమ్ ఏ నీడ్. కరెక్ట్. ఇంకొక ఆయనకి ఇలాగే మేల్ బూబ్ సర్జరీ చేసిన తర్వాత ఆయన ఒక రోజు వచ్చి ఇలా కింద సర్జరీ అయ్యాక చూసుకుని, నేను సిఏ పాస్ అయ్యానండి, సిఏ పాస్ అయినప్పుడు కూడా ఇంత ఆనందం కాదు. నేను అన్నాను, ఏమండి ఇది ఏమన్నా ఇంటే సోది చెప్తున్నాడు అనుకుంటాడు, ఏంటి సిఏకి దీనికి సంబంధం ఉందా అంటే, లేదు సార్ నాకు ఎప్పుడు నేను ఏం అచీవ్ చేసినా నాకు ఏదో ఒకటి హ్యాపీ అనిపించేది, కానీ ఇలా షర్ట్ తీసి కిందకి చూసుకోగానే నా బాడీ నాకు ఇన్సెక్యూరిటీ ఉండేది, ఫీమేల్ బాడీ లాగా ఉందని, ఇప్పుడు నాకు ఇది చేయించుకుంటే చాలా హ్యాపీగా ఉందంటే. పర్సనల్ ఇనేవాడు ఏమనుకుంటాడంటే, ఈ సోజ్ చెప్తున్నాడు వీడు, సీఏ పాస్ అవడానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా, అసలు దానికి వచ్చే ఆనందం ఇది వచ్చే ఆనందం సంబంధం ఉందా, ఈ కామెంట్స్ పాస్ చేసేవాళ్ళు ఉంటారు. బట్ ఏంటంటే ఆయన ఎంత అచీవ్ చేసినా ఆయనకు పాపం ఇన్సెక్యూరిటీ ఉండిపోయింది, నాకు ఫీమేల్ బాడీ లాగా ఉంది నా బాడీ, మేల్స్కైనా ఫీమేల్స్కైనా ఐ అండర్స్టాండ్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది సార్. కదా. అసలు చెప్తున్నాను కదా, మీలాంటి వాళ్ళు వచ్చేసిన తర్వాత అసలు ఎవడి కండులు ఎవడి 6 ప్యాక్ చూసినా నిజమా కదా కూడా డౌట్ వస్తుంది ఇప్పుడు మాకు. లేదండి నిజమా కాదా అనలేం, కానీ మన దగ్గర అంత ఇంకా ప్రతి 6 ప్యాక్ లైపోసక్షన్ అంటట్లేదు, అది వెస్టర్న్ పాపులేషన్ లో మనకి హాలీవుడ్ లో అటు సైడ్ బాంబే దాకా వచ్చింది అంటారు, ఇంకా ఇంకా మన దగ్గర రాలేదు. బాంబేలో కూడా అంత రాలేదు, అచ్చా. వచ్చింది అంతే వచ్చింది. హైదరాబాద్ లో బాంబేలో ఎంత ప్లాస్టిక్ సర్జరీ కాస్మెటిక్ సర్జరీ జరుగుతుందో హైదరాబాద్ లో కూడా అంతకంటే ఎక్కువే జరుగుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే బాంబే అని మాట్లాడతాం, కానీ హైదరాబాద్ లో ఇంకెక్కువే అవుతుంది బాంబే కంటే కంపేర్ చేస్తే. పేయింగ్ పొటెన్షియల్ బాంబే వాళ్ళ కంటే మన దగ్గర ఎక్కువ ఉంటాయి. ఆఫ్ కోర్స్ సార్, డబ్బులు ఉన్న వాళ్ళంతా మన దగ్గర ఉన్నారు మన కదా దగ్గరే ఉంది డబ్బులు అన్ని. సార్ ఈ మధ్యన అట్లీస్ట్ ప్లాస్టిక్ సర్జరీ కాస్మెటిక్ సర్జరీ అంటే బాగా అందరికీ తెలిసిన పేరు లైపోసక్షన్. అవును, అంటే లైపోసక్షన్ వల్ల సన్నగా అయిపోదాం అనుకుంటూ చాలా అంటే ఏం తిన్నా ఎలాంటి లైఫ్ స్టైల్ ఉన్నా పర్లేదు వెళ్ళి కోయించేసుకుందాం అండి. నిజంగా లైపోసక్షన్ అనేది అంత ఈజీ అయిపోయిందా? సో లైపోసక్షన్ చాలా ఈజీ అయిపోయింది. లైపోసక్షన్ అంటేనే ఏంటంటే, లైపో అంటే ఫ్యాట్, సక్షన్ అంటే బయటకు తీసేయడం. సో ఒక 2 mm 3 mm హోల్లో నుంచి ఒక 8 to 7 లీటర్స్ ఆఫ్ ఫ్యాట్ మనం బయటకు తీసేసేయచ్చు. సో దట్ ఈజ్ లైపోసక్షన్. బయట మార్కెట్లో జరిగే మిస్కమ్యూనికేషన్ అంటారా, లేదంటే అనెథికల్ ప్రాక్టీస్లో జరిగేది అంటారా, ఏమవుతుందంటే మీ లైపోసక్షన్ చేయించుకుంటే మీలో ఇంత ఫ్యాట్ తీసేసి ఇంత వెయిట్ తగ్గిపోతారు, మిమ్మల్ని 10 kg వెయిట్ తగ్గించేస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరన్నా డాక్టర్ మీకు లైపోసక్షన్ చేసి మీకు వెయిట్ తగ్గిస్తాము అంటే మీరు నమ్మద్దు. లైపోసక్షన్ ఈజ్ నాట్ ఫర్ వెయిట్ లాస్ అండి, లైపోసక్షన్ ఈజ్ ఫర్ స్కల్ప్టింగ్ ఏ బాడీ. అంటే ఏంటంటే, మీకు ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, థైస్ ఒక్కటే లావు ఉన్నాయి బాగా. సో ఆయన నడుస్తున్నా, ఎక్సర్సైజ్ చేస్తున్నా, జిమ్కి వెళ్తున్నా, థ్రెడ్మిల్ మీద వెళ్తున్నా, థైస్ రబ్ అయిపోయి ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నారు. వాళ్ళకి మనం థై లైపోసక్షన్ చేసామనుకోండి, ఏమవుతుంది, వాళ్ళు కొంచెం ఫ్రీగా పరిగెడతానికి ఛాన్స్ ఉండి వాళ్ళు వెయిట్ తగ్గుతారు. అలా ఏమన్నా వెయిట్ తగ్గొచ్చు, పొట్ట బాగా ఎక్కువ ఉంది, సో వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినా జిమ్ చేసినా ఆయాసం వస్తుంది. సో ఆ పొట్టకి లైపోసక్షన్ చేస్తే కొంచెం లైటర్ అనిపించి దానివల్ల వెళ్ళి జిమ్ చేసి మొబిలిటీ పెరిగి లైపోసక్షన్ చేసిన వల్ల వెయిట్ తగ్గొచ్చు, కానీ సర్జరీ చేయటం వల్ల వెయిట్ తగ్గదండి. సపోజ్ ఒక 8 లీటర్స్ ఫ్యాట్ తీసామనుకోండి, 8 liters of fat is equal to around 6.5 to 6 kgs. సో 5-6 kg తగ్గుతారు అంతే, అది మళ్ళీ ఆటోమేటిక్గా తింటే పెరిగిపోతారు. సో ఏంటంటే, లైపోసక్షన్ అనేది ఒక పార్ట్ని సైజ్ తగ్గటానికి కానీ వెయిట్ తగ్గటానికి కాదు. సో అందుకని ఏంటంటే, ఇప్పుడు లైపోసక్షన్ పోయింది, లైపోసక్షన్ పోయి హై డెఫినిషన్ లైపోసక్షన్ వచ్చింది. అంటే ఏంటంటే, సన్నబడతమే కాదు మాకు 6 packs కావాలి, సన్నబడతమే కాదు మాకు 0 size కావాలి. నెక్స్ట్ మామీ మేక్ ఓవర్ అన్నది ఒక టాపిక్ ఒకటి చాలా ట్రెండింగ్ లో ఉంది. మామీ మేక్ ఓవర్ అంటే పాపం మనం ప్రెగ్నెన్సీ అనేది చాలా పెద్ద విషయం అండి. ఒక బేబీని క్యారీ చేసి ఆ బేబీకి డెలివరీ ఇచ్చేసి ఫీడింగ్ ఇచ్చేసరికి బాడీలో అన్ని చేంజెస్ వచ్చేస్తాయి. సో బ్రెస్ట్ చేంజ్ అయిపోద్ది, షేప్ సైజ్ చేంజ్ అయిపోద్ది, వాల్యూమ్ చేంజ్ అయిపోద్ది. నెక్స్ట్ బేబీని స్టమక్లోని క్యారీ చేస్తాం కాబట్టి మజిల్స్ అన్ని వీక్ అయిపోయి స్ట్రెచ్ మార్క్స్ వచ్చి పొట్ట ఇలా ముందుకు డబ్బీగా పడిపోతూ ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి వెజైనా ల్యాక్స్ అయిపోవటం ఇవన్నీ ఉంటాయి. సో మామీ మేకోవర్ అంటే ఏంటంటే ప్రెగ్నెన్సీ ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు తర్వాత మళ్ళీ అయిన తర్వాత అలా చేంజ్ చేయటాన్ని మామీ మేకోవర్ అంటాం. సో మేకింగ్ ఓవర్ ద మామీ ఈజ్ ఏ మామీ మేకోవర్, మామీ మేకోవర్ ఇదంతా. సో లైపోసక్షన్ కూడా అందులో ఒక పార్ట్. మరి ఈ అనదర్ వర్డ్ ఈ మధ్యన బాగా వినిపిస్తుంది, ఈ స్పినైల్ ఇంప్లాంట్స్. అదేంటి డాక్టర్? పినైల్ ఇంప్లాంట్స్ అనేది ఏమైందంటే అండి, మేల్లో ఒక ఇన్సెక్యూరిటీ వచ్చేసింది. ఈ పాన్ వీడియోస్ ఇవన్నీ చూసి అన్నీ అవైలబుల్ ఉంది ఇంటర్నెట్లో. సో నాకు సైజ్ చిన్నగా ఉంది పెనీస్. సో సైజ్ చిన్నగా ఉంటే నా పార్ట్నర్ సాటిస్ఫై అవ్వదేమో, సో నాకు అసలు నేను సరిగ్గా నేను అబ్బాయినే కాదు నేను మేల్నే కాదు అని క్యారీ అవుతుందేమో అన్న టాపిక్ ఇన్సెక్యూరిటీస్ పెరిగిపోయింది. సో యాక్చువల్లీ డస్ సైజ్ మ్యాటర్ అంటే రియలీ సైజ్ డజంట్ మ్యాటర్ అండి. యూజువల్గా ఏంటంటే 4 to 5 inches ఆఫ్ పెనీస్ ఈజ్ ఎ నార్మల్, ఎరెక్టెడ్ పెనీస్ ఈజ్ ఎ నార్మల్ సైజ్. బట్ అంతకంటే ఎంత ఎక్కువ ఉన్నా దట్ డజంట్ మ్యాటర్ రియలీ. ఎందుకంటే ఫీమేల్స్లో ఆ 4 to 5 inches ఆఫ్ వెజైనల్ క్యావిటీలోనే ఆ సెన్సరీ పార్ట్స్ అన్నీ ఉంటాయి, రిసెప్టార్స్ అన్నీ. సో అది దాటి ఎంత ముందుకెళ్ళినా దే వోంట్ ఫీల్ ద ప్లెజర్, ఇక్కడే తెలిసేది. సో ఏమవుతుందంటే ఈ పాన్ వీడియోస్ ఇవన్నీ చూసి నాకు చిన్న కంపారిజన్ వచ్చేసి ఏం చేస్తున్నారంటే పెనైల్ ఇంప్లాంట్స్కి వెళ్తున్నారు. ఏయో ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారు, ఏయో ఆయుర్వేదిక్ అని లేదంటే హార్మోన్స్ అని ఏయో తీసుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు ఏమవుతుందంటే పెనైల్ ఇంప్లాంట్స్, మీరు అడిగిన క్వశ్చన్, పెనైల్ ఇంప్లాంట్ అంటే ఎలా ఉంటుందంటే సిలికాన్ రాడ్స్, ఈ పెన్ ఉంది కదా ఇలా సిలికాన్ రాడ్స్ లాగా ఉంటాయి, దాన్ని పెనిస్లో పెడుతున్నారు. అది పెడతాం వల్ల పెనైల్ ఇంప్లాంట్ ఏమి ఎలక్ట్రానిక్ కాదు కానీ దానికి తెలియదు కదా ఎరెక్షన్ వచ్చినప్పుడే అది పని చేయాలి లేదంటే లేదు అని. ఇన్ జనరలే పెనిస్ సైజ్ పెరుగుతుంది కొంచెం. సో అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఇట్స్ ఎన్ అవుట్ సైడ్ ఫారెన్ బాడీ. దాన్ని పెనిస్లో పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి రియాక్షన్స్ రావచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు, పెట్టిన ప్లేస్ నుంచి ఆ ఇంప్లాంట్ పక్కకు జరిగిపోవచ్చు. కరెక్ట్. ఒక్కొక్కసారి స్కిన్ లో నుంచి బయటకు వచ్చేయచ్చు, అల్సర్ ఫామ్ అయ్యి. ఫారెన్ ఆబ్జెక్ట్ కాబట్టి ఆల్వేస్ డేంజర్. బాడీ హ్యాస్ ఎ రియాక్షన్ అండి. ఫారెన్ బాడీకి ఎప్పుడు బాడీ రియాక్ట్ అవుతుంది. మీరు అడగొచ్చు మరి పెనైల్ ఇంప్లాంట్స్ మీరు వద్దంటున్నారు, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ మీరు సజెస్ట్ చేస్తారు కదా. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కూడా మేమేం సజెస్ట్ చేయండి. అంటే పెన్నిస్కి ఉండే ఫంక్షన్కి బ్రెస్ట్కి ఉండే ఫంక్షన్కి డిఫరెన్స్ ఉంది. బ్రెస్ట్ని ఎవరు అంత రఫ్గా హ్యాండిల్ చేయరు. సో కాబట్టి దట్ డజంట్ మ్యాటర్. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఎక్కడో లోపల ఉంటాయి. పెనిస్ ఉండేదే చిన్న సైజ్ అన్నప్పుడు అందులో సిలికాన్ ఇంప్లాంట్స్ ఇలాంటి ఇంప్లాంట్స్ పెట్టినప్పుడు ఛాన్సెస్ ఆఫ్ డేంజర్ అండ్ కాంప్లికేషన్స్ ఆర్ హై. సో కాబట్టి నేనేమంటానంటే ఏదైనా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఎట్లా అంటే పెనిస్ ఎరెక్ట్ అవ్వట్లేదు అంటే మంచి సైకియాట్రిస్ట్నో లేదంటే మన ఎండోక్రైనాలజిస్ట్నో యూరాలజిస్ట్నో కలిస్తే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అంతేగాని వెళ్ళి నాకు ఇంప్లాంట్స్ కావాలి అని మీరు ఫోర్స్ చేసి అది సొల్యూషన్ కాదంటారు. సొల్యూషన్ కాదంటున్నారు. సైజ్ డజంట్ మ్యాటర్. సూపర్ డాక్టర్, చెప్తున్నాను కదా మా నాకు అసలు ఈ ప్లాస్టిక్ సర్జరీ ఇండస్ట్రీ గురించి ఇంకా బోల్డ్ అని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు నాకు మా వాళ్ళకి. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా ఇంకా ఎక్కువ డౌట్లు వస్తే ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఒక రోజంతా మాట్లాడుకోవచ్చండి మా సబ్జెక్ట్ గురించి, ఎందుకంటే వి కవర్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ. కాబట్టి జస్ట్ ఏంటంటే బ్రెయిన్ లోపలికి అంటే హెడ్ లోపలికి వెళ్ళాం, లోపల క్యావిటీ లోపలికి, చెస్ట్ లోపలికి వెళ్ళాం, అబ్డామెన్ లోపలికి వెళ్ళాం. ఈ బయట ఉన్నదంతా ఏదైనా చేయగలిగేది ప్లాస్టిక్ సర్జన్ ఒక్కళ్ళే. యూ నెవర్ నో సార్, అది కూడా అవుతుందేమో చూద్దాం. అది వద్దులేండి, మాకు అనవసరమైన కాంప్లికేషన్స్. ఇప్పుడు ఉన్నది మేము గుర్తుపెట్టుకుని అన్నీ చేయడానికే మాకు టైం సరిపోవట్లేదు. అప్పుడు మళ్ళీ బ్రెయిన్లోకి, లంగ్స్లోకి, చెస్ట్లోకి వెళ్ళాలంటే అసలు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అండి. రైట్. So sir, I'm saying that the youngsters in the city are sick. Sir, youngsters in the city are in one danger zone. 71% of IT workers ki obesity unnadu. Nijamena? It's a fact. ఈ కిడ్నీ అమ్మేసుకోవడం అనేది ఊత పదంలో వాడేస్తున్నారు. నిజంగా అంత సిల్లీగా ఎవరైనా అలా చేస్తే గనక ఇచ్చిన వాళ్ళు కానీ తీసుకున్న వాళ్ళు కానీ ఇద్దరు కూడా దే విల్ బి అండర్ ప్రిజన్. నేను రాళ్ళు అనేది అంత జోక్ కాదు కదా సార్. రైట్. అది ఎంత డేంజరస్ గా మారుతుంది ఇన్ హెల్త్. సార్, యూ డోంట్ బిలీవ్ 10% ఆఫ్ పేషెంట్స్ ఆన్ డయాలసిస్ ఆర్ బికాస్ ఆఫ్ ద రీనల్ స్టోన్స్. ఆడవాళ్ళకి కిడ్నీ సమస్యలు ఎక్కువ ఉంటాయా సార్? ఈ పాయింట్లో మాత్రం ఖచ్చితంగా ఐ హ్యావ్ టు అగ్రీ విత్ యూ. కన్ను తాగేస్తే కిడ్నీ స్టోన్స్ అన్ని పోతాయని నిజమేనా? డైరెక్ట్గా నన్ను అడిగిన క్వశ్చన్ ఇది. ఎవరు మీరు కాదు, పేషెంట్స్.